నిజామాబాద్లో నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షోకు అనూహ్య స్పందన లభిస్తోంది. నగరంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో 2 రోజుల పాటు కొనసాగనున్న ఈ ఆటో షోను నమస్తే తెలంగాణ జీఎం సురేందర్, జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, నగర మేయర్ నీతూ కిరణ్ ప్రారంభించారు. వివిధ కంపెనీలకు చెందిన వాహనాలను ఆటో షోలో ప్రదర్శనకు ఉంచారు. రాజధాని లాంటి నగరాల్లో అందుబాటులో ఉన్న అన్ని రకాల వాహనాలు లోన్ సదుపాయంతో ఒక వేదికపైకి తీసుకురావడం జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగపడనుందని నిర్వాహకులు తెలిపారు. తమకు నచ్చిన వాహనాలను ఎంపిక చేసుకునేందుకు ఆటో షో దోహదపడుతుందని వివరించారు. మరి లేటెస్ట్గా ఎలక్ట్రికల్ వాహనాలు కూడా వచ్చినాయి. నేను చూస్తూ ఉన్నా, ఎక్కడనో కాదు, మా గ్రాండ్ సనే నడిపిస్తూ ఉన్నాడు. మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ జిల్లాలో పొటెన్షియల్ డిస్ట్రిక్ట్ కాబట్టి మరి పేయింగ్ కెపాసిటీ కూడా ఉంది. మరి ఖచ్చితంగా నేను చూస్తూ ఉన్నా, మా అంకాపూర్ ఉంది పక్కకే, ఇంటింటికి ఒక కారు ఉంటుంది. కాబట్టి దయచేసి వినియోగాలు కూడా ఈ సదవకాశం ఉపయోగించుకోవాలని చెప్తూ మరి బ్యాంకర్స్ కూడా వచ్చారు. బ్యాంకర్స్ కూడా గతంలో కంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు చాలా కన్వీనియంట్. మన నిజామాబాద్ నగరంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా ఇక్కడ కార్లు మరియు వెహికల్స్ యొక్క 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ యొక్క ఎక్స్పోను నిర్వహించడం జరిగింది. ఇది 3వసారి నిర్వహించడం. గత 2 సార్లు పెట్టినప్పుడు కూడా చాలా చక్కటి స్పందన వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపుగా గ్రామాల్లో ఉన్నటువంటి చాలామంది కూడా యువతి యువకులు వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. ఎందుకంటే దీనివల్ల అన్ని రకాలైనటువంటి కంపెనీస్, అన్ని రకాలైనటువంటి వెహికల్స్, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త మోడల్స్, ఆ కంపెనీ వాళ్ళే ఈసారి ఈ మోడల్ అంటే ఇంకోసారి దాన్ని మొత్తం ప్రజలకు ఒక కొత్త ట్రెండ్ను పరిచయం చేయాలని చెప్పేసి ఏవైతే కొత్తగా తీసుకొస్తూ ఉన్నారో వాటన్నిటినీ ఒకే వేదిక పైన చూసే విధంగా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.